నేను లేకపోతే నువ్వు ఉంటావని అనుకుంటున్నావా? నా మొహం చూసి చెప్పు. నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? నలుగురు మగాళ్ళ ముందు అందుకంటే వద్దు, నిబంధన చూసుకో సింపుల్ గా. లేదు వాడు డబ్బులు, వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బలు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా? హే, మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే, నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళలో కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి ముసుకొని పడుకో, వీడిని తీసుకొని అవసరంలా ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ ಮಾಡ್ಕೊಂటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, తమ్ముడు నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా? వైజాగ్కి రైట్ నౌ. Asshole mother. Now! Right now! Right now! ఎంతమంది నీతో? హే, నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ 3 సార్లు వెళ్ళిపోతా. ఎంతమంది లేదా? ఎవడ్రా నీ నలుగురు మగాళ్ళ రాసిన పాటకి రాసిన పాట విన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట ఉన్నా దేని పాట ఏం చేసింది ఏంటందులో? కాదు ఆడ సామి రంగా, నా సామి రంగా. చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి, నా గంట ఏంటి, ఇప్పుడే నువ్వు అడుగుపెట్టిన సెకండ్ హే భలే భలే మగాయి. హలో హలో, ఎక్కడా? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాజు నలుగురు మగాళ్ళ ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో? నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సారీ ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడేసి వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్, నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్ కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు. నన్ను ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్తో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను.
గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళ అందరు నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద ఒకసారి చింటను కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు? నా సాయి ప్లీజా మ్యూట్ లో పెట్టాడు. రోజులు మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగాలు చంపాలి 13 లక్షలతో ఒళ్ళు నమస్కారం. హలో చింటూ మీద మోసు పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు. కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి. ఇది రాస్తారు కాదు. నువ్వు పెట్టే అంతే సింపుల్. వాళ్ళ ముందు హలో లేక నలుగురు మగాళ్ళ ముందు పాట పాడుతున్నాడు. ఓకే చింటూ అని కాదు. నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి నలుగురు మగాళ్ళ ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి నేను. చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవురా, మిగతా ఏవీ లేవు. ఓకే మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నావు సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు? నా స్వామి రంగా సినిమా ఎవరిది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట, వాడు బిగ్ బాస్ అంట. వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్, నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? కట్. హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాజస్థాన్ గారి నలుగురు మగాళ్ళ ముందు ఉన్నాడు అడమ్మ నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా? వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడికి వండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటూ మీద, మిగతా అందరి మీద తిరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడు ఏం అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోయి వాడితో ఎవడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు. పాట పాడమంటే ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే
అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు. లేదు, నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే. 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా, తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే. అడిగో అంటే నాది తప్పు సాయి. అంటే నేను బడిదెక్కించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూని వాడుకోలేక కొని ఇంట్లో పడున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి 4 మగాళ్ళ ముందు పాట పాడతాడు. అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇతని కలపంటే బాగుండేదే. నా సాయి నన్ను అనుకునేదాన్ని. రావా ప్లీజ్, రావా ప్లీజ్ ప్లీజ్. రమ్మరు నాగేస్తారు కాదు కాదు. ఎప్పుడొచ్చి నేను మాట్లాడతా, అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. 4 మగాళ్ళ ముందు గలీజ్ పాడాడు సాయి. ఎవడు ముందున్నా కానీ ఎంత గలీజ్ ఎలా పాడతాడు సాయి? ఎవడైతే ఏంటి, మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట? ఉన్నారు. ఎవడైతే ఏంటి, పాడినోడు ఇంపార్టెంటా నీకు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా? సాయి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ గా. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు. ఎవడికి కావాలి వీడి ఇల్లు? ఎవడికి కావాలి వీడి ఇల్లు? వీడి సినిమా. రావా ప్లీజ్. ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్? ఒక్క రాత్రికి ప్లీజ్. నేనే వస్తా. ఎక్కడ నువ్వు చెప్పు. నేను వస్తా. బన్ను ఉన్నాడు. చింటూ ఉన్నాడు ఆయనతో. ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు. చింటూని తీసుకొని రానా? ఏదన్నా కానీ ప్లీజ్ దీని నుంచి బయట నాకు నవ్వాలి. నిజంగా కాల్ చేయలేదు. నేను మెసేజ్ చేశాడు. గలీజ్ ఫీలింగ్ కలుగుతుంది సాయి. వద్దు ఎవడేమండు. వద్దు. పడేస్తా గుద్ది పడేస్తా. నా డ్రెస్ నిన్నే చింపేసుకున్నాను. అసలు నీ వాయిస్ ఏంటి? ఫుల్ 2x స్పీడ్ లో వినిపిస్తుంది. 2x స్పీడ్ లో వినిపిస్తుంది. ఒకసారి చింటూ కాల్ కలుపువా ప్లీజ్. కాల్ కలుపు ప్లీజ్. కాల్ కలుపువా ప్లీజ్. లేదురా ఇప్పుడే వస్తుంది. అక్క ఇప్పుడే వస్తుంది. ఇక్కడ అది ఇంకా అదే వద్దులే పైన అక్కడ భోజనం పెట్టిస్తాను సాయితో. ఏమన్నారో 4 మగాళ్ళ ముందు కొట్టి దడ్లింది అదబ్బా. నగ్గుంటే కంటే ఎక్కువ. కార్తీక్ దెబ్బా ఫిజికల్కి తగిలితే కొట్టాలా? ఈ రోజుకి 3 రోజులు అయింది. వాళ్ళకి చెప్పి అయిపోయాను. వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పైన సిగరెట్స్ నాకు తెచ్చిపో ప్లీజ్. ఏం కావాలి పన్ను? శివ ఏం కావాలి? తీసుకో. ఏం కావాలో తమాషా ఉందంటే ఒకటి అసిస్టెంట్. ఇట్లా బంధు ఇట్లా ఇక్కడ
పాట పాడతాడు. ఒక్క నిమిషం లైన్ లో ఉండు ప్లీజ్. ఒక్క సెకండ్ కట్ చేయకు, కట్ చేయకు ప్లీజ్, కట్ చేయకు, కట్ చేయకు. ఒక్క నిమిషం లైన్ లో ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు. నువ్వు చెప్పుకోండి. నేను డిస్కస్ చేశాను నీతో, నీతో చేశాను. ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటదిగా. నువ్వు చెప్పుకోండి. మగాడిదేగా. ఇటు చూడు. ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాడిని పెట్టు, తినేసి. ఇప్పుడు ఉంటా వస్తావు నాతో? పెట్టేసి తినేసి. హలో, ఏం లేదు, నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి. మూసుకోరా నువ్వు. ఏంటి దేవతను పాడాడా నువ్వు? మావరాలు వెళ్ళామని పాడాడా? చెప్పు, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు. ఒక నిమిషం ఆగు. ఏం పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. లైన్ చెప్పు. రైట్ నౌ పాట చెప్పు. లైన్ ఆగు, ఒక సెకండ్ ఆగు. లైన్ చెప్పు. చెప్పు. అన్నానా వాడినా నిన్న వాడినా అన్నానా 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 అన్నానా. ఏం పాట పాడాడు చెప్పు. ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడుతుందా? గొంతు బాగాలేదు చెప్పు. పాట చెప్పు. పాట పాడతారు. ఎంతమంది? హలో, ఏం కాలేదు. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే. అంటే ఇది ఎవరో ఇల్లు కదా అందుకు. లేదే, ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెప్పపాటలు ఇది దాడి ఏంటో రీసెంట్ ఏంటి అన్ని. ఉంటావా పోతావా నాతో, నాకు సపోర్ట్ గా? ఈ ఒక్క దానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద. ఎందుకేం మాట్లాడతావు? మాట్లాడు, వింటున్నాడు. ఏం మాట్లాడు వింటున్నాడు. హలో, దాంతో మాట్లాడు. దాంతో మాట్లాడు. నువ్వు చెప్పు. దేనికి పాట పాడాడు చెప్పు. డార్లింగ్ నువ్వు చెప్పు. నువ్వు దేనికి పాడాడు? కాదు, ఇచ్చావు కదా, మాట్లాడవాలి కదా. అదే ఇడిస్తే చెప్తా. నువ్వు చెప్పు. నువ్వు ఉన్నావు, వాడు లేడు. నువ్వు చెప్పు. టాపిక్ ఏమొచ్చింది? నేను సరదాగా ఉండాలనుకుంటున్నానా, గొడవ పడతా అనుకున్నానా? ఏం టాపిక్ వచ్చింది? ఏం పాట పాడాడు? ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? అది ప్రశ్న. బుద్ధి ఉన్నవా నన్ను అడుగుతాడు. నీ అమ్మ చెప్పేది ఆ మాట ఎందుకన్నా నువ్వు? ఇప్పుడు అదే అడిగానా? అని బంధుని అడిగానా? ఇది ఆ మాట ఎందుకంది అని అడిగాను. నిన్ను అడగలేదు కదా. నిన్ను ఎవడల్లా కాదురా. గుమ్మడికాయ దొంగ ఎవడంటే బుధలు అడుగుకున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం? అలాగే జరిగింది. 3 రోజులు అదే పాట పాడుకుంటున్నాం, అదే పాట వింటున్నాం మేము.
సరదాగా నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి బూత్ పాట పాడే, అది కూడా తప్పే. మళ్ళీ నేను 30 సార్లు చెప్తా ప్రపంచం అంతా నీ గురించే కాదని చెప్పి. ఒకసారి చెప్పండి. నువ్వు పాట పాడిన తర్వాత నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడు, అవునా కాదు? దీనికి అందరూ ఆవిడ ఏదో పాట పాడింది. సాంగ్ ఆగుష్ బన్ను ఇది అవ్వాలి, సినిమా జాతరం అవ్వాలి. హలో రా, నువ్వు రాలేదు, మీడియం కూడా పిలుస్తా. వాడు అనుకున్న స్టూడియోస్ కి వెళ్ళని, నాగార్జున పిలువని, ఎవరైనా పిలువని. నువ్వు రా ప్లీజ్, వస్తున్నాడు రాయి వస్తా అన్నాడు. సైకాలజీ ఒకసారి ఏం పాట ఇంగ్లీష్ లో ఆంగ్లంలో చెప్పు. ఏదో అంటున్నాడు మనడు ముస్తఫా పాట, ఏదో పాట పాడితే అన్న పాట పాడాడు అంటున్నాడు. అర్థం కాదు కదా, నాకే అర్థం కాదు. ఆగు నువ్వు చెప్పు. ఇది సాంగ్ పాడతారు, బాగా పాడిన తర్వాత లా వచ్చింది. లా వచ్చి అన్నారు లాగిరి లాగిరిలో పాడితే మీరు సరే పాడారు. మళ్ళీ సాంగ్ పాడిన తర్వాత అన్న సాంగ్ పాడారు. ఆ సాంగ్ పాడలా, పాడమంటే అప్పుడే చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు చెప్పాల్సింది చెప్పు. కింద అన్నం తింటున్నారు, నేనే పెట్టిన. చెప్పాల్సింది చెప్పు. మీరు అన్న పాడండి పాడండి అంటున్నారు. అన్న చాలాసేపు వద్దు పాడమా తర్వాత మీరు పాడమంటే అప్పుడు లాస్ట్ లో అన్న అప్పుడు పాడారు. ఇది ఎగ్జాక్ట్ రిజల్ట్. ఏ పాడమని తెలియదు నాకు. కాకపోతే ఇప్పుడు మనోడు ఉన్నాడు పైన, ఇచ్చాడు అక్క. అవమానించాను ఈ మనిషిని నేను. ఎస్ సార్, కాకపోతే ఎస్ సార్, ఆ మనిషి పాట పాడి కరెక్టా?